వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ఆంధ్ర. ఎన్నికలకు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్న దానిపై పూర్తి స్థాయిలో ఎన్నికల సర్వే చేపట్టింది బిగ్ టీవీ. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాలవలస, ఎచ్చెర్ల, నరసన్నపేట, రాజాం మరియు పాలకొండ. సో ఇవి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల వివరాలు. సో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో బిగ్ టీవీ చేసినటువంటి సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ టుడే ఇప్పటికిప్పుడు గనక ఎన్నికలు జరిగితే మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాల్లో విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా 5 స్థానాల్లో గెలిచే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక 2 నియోజకవర్గాల్లో అయితే టఫ్ ఫైట్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి డీటెయిల్స్ని ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా స్టాటిస్టిక్స్ అంటే ఆ జిల్లాలో ఉండే నియోజకవర్గాలను ఒకసారి పరిశీలిద్దాం. కురుపాం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం, ఎస్కోటగా పేరుండే శృంగవరపు కోట. ఇవి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి పూర్తి స్థాయి నియోజకవర్గాల యొక్క డీటెయిల్స్. మూడ్ ఆఫ్ ఆంధ్రాతో చేసినటువంటి సర్వేలో యాజ్ ఆఫ్ టుడే అంటే ఈ రోజుకి ఎన్నికలు జరిగినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 4 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. కూటమికి అనుకూలంగా 4 నియోజకవర్గాలు యాజ్ ఆఫ్ టుడే కనిపిస్తున్నాయి. ఒక నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ టఫ్ ఫైట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కూటమికి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా యాజ్ ఆఫ్ టుడే కనిపిస్తుంది. సో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉండేటటువంటి నియోజకవర్గాల్ని ముందుగా మనం పరిశీలిద్దాం. సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 15 నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో. భీమిలి, విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం దక్షిణం, విశాఖ ఉత్తరం, విశాఖ పశ్చిమ ఇవన్నీ కూడా సిటీ ప్రిన్సెస్లో ఉంటాయి. ఇక గాజువాక, చోడవరం, మాడుగుల, అరకు, పాడేరు, అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి, పాయికరావుపేటతో పాటు నర్సీపట్నం. ఇక్కడ మనం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గురించి మనం అనాలిసిస్ చేసేటప్పుడు చాలా మిక్స్ ఆఫ్ ఓటర్లు ఉంటారు. ఇది అర్బనైజ్డ్గా ఉన్నటువంటి ప్రాంతం, అదేవిధంగా రూరల్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, అదనంగా ఎస్టీ బెల్ట్ కూడా అధికంగా ఉన్నటువంటి ఏరియా ఉమ్మడి విశాఖ జిల్లా. ఈ రోజుకి కనుక ఎన్నికలు కనుక అక్కడ జరిగినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 5 స్థానాలు కనిపిస్తున్నాయి. ఇక కూటమికి 7 స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 3 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆ టఫ్ ఫైట్లో కూడా 2 స్థానాల్లో కూటమికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటే 1 స్థానంలో వైసీపీకి కూడా అడ్వాంటేజ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇది ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి బిగ్ టీవీ చేసినటువంటి సర్వేలో వెల్లడైనటువంటి వివరాలు. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. మూడ్ ఆఫ్ ఆంధ్ర ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ రోజుకి గనక ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 53 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు 81 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటంటే టఫ్ ఫైట్, హోరాహోరీ పోటీ 41 స్థానాల్లో కనిపిస్తోంది. 41 స్థానాల్లో కూడా సుమారు 29 స్థానాల్లో కూటమికి ఎడ్జ్ ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. 12 స్థానాల్లో వైసీపీకి అనుకూలంగా కనిపిస్తోంది.